రాష్ట్రంలో జనహిత పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అందులో భాగంగా వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతుందని విమర్శించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యూరియాపై బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఎందుకు ఈ పాదయాత్ర? ఎవరి కోసం ఈ పాదయాత్ర? మీకోసం, జనం కోసం, జనహితం కోసం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడికన్నా కొద్ది ముందు మీటింగ్ చేశాం. కరెక్ట్ 3 నెలలు ఎన్నికలకు ముందు. ఆ రోజు చెప్పాను, నేను ఇక్కడ ఉన్న శాసనసభ్యుని పారదోలుతాం, ఈ సీటు కైవసం చేసుకుంటామనే మాట చెప్పాను. గొప్ప నాయకుడు చెప్పుకునే ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడగొడతామని చెప్పా. ఇద్దరిని ఓడించాం. వరంగల్ జిల్లా రాజకీయాలకు హడ్డ. కాళోజీ నారాయణరావు, జయశంకర్ గారు, ఎందరో మంది మేధావులు, ఎందరో మంది రాజనీతిజ్ఞులు, పివి నరసింహారావు లాంటి ఆశ్రమించినటువంటి జిల్లా వరంగల్ జిల్లా. తుదకి నేటి నక్సలైట్లు కూడా వరంగల్ జిల్లా నుంచే వచ్చారని చెప్తూనే ఉన్నాను. వరంగల్ జిల్లా గడ్డకి ఆ పౌరుషం ఉన్న మాట వాస్తవం. మిత్రులారా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 20 నెలల సమయంలో మీకిచ్చిన కార్యక్రమాలు, మీకిచ్చిన సంక్షేమం వల్ల మీరు తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారనే మాట నాతో మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ ముఖాల్లో చూసిన ఆనందం వల్ల తెలుస్తూ ఉంది. ఆనాడు ఇచ్చిన ఉచిత బస్సు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, మొన్న ఇచ్చిన సన్న బియ్యం ఎవరు కూడా కలలు ఊహించుకోలే. పేద ప్రజలు సన్న బియ్యం తింటామనే మాట ఎవరు ఊహించుకోలే. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రసాదం మీకు పెట్టినారు. ఇందిరమ్మ ఇల్లు నేను చొప్పదంలో ఒక గృహాన్ని ప్రవేశం చేసి ప్రారంభం చేస్తే భాగ్యలక్ష్మి అనే మహిళ కళ్ళలో ఆనందం చూస్తే పేదవాడికి జీవిత కళకు ఇల్లు, అలాంటి ఇళ్ళని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇస్తా ఉంది. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు మురిపించినాడు కేసీఆర్, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇవన్నీ అందుతున్న తీరు తెలుసుకోవడానికే మీ వద్దకు వస్తూ ఉన్నాం. మీరు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతృప్తిగా మేము కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాం. పాదయాత్రతో కాంగ్రెస్కి ఎనలేని బంధం ఉంది. గాంధీ మహాత్మ నుంచి మన రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో స్వాతంత్ర పూర్వం, స్వాతంత్రం తర్వాత పాదయాత్ర ఎన్నో చరిత్రాత్మక మలుపులు తిప్పినటువంటి సంఘటనలు ఈ దేశంలో జరిగాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర, భట్టి గారి పాదయాత్ర కూడా మీలో మార్పు తేవడానికి దోహదపడినటువంటి మాట వాస్తవం. మిత్రులారా, నేను రాజకీయాలు మాట్లాడటానికే వచ్చాను ఇవాళ. 10 ఏళ్ళు మనకు మోసం చేశాడా కేసీఆర్? లేదా, అడుగడుగున మోసం చేశాడు కదా, అందుకే ఇంటికి పోయినాడు, फार्म हाउस లో కూర్చున్నాడు ఇవాళ. हमारे बीच में उपस्थित कैबिनेट मंत्री और साथी बहन सुरेखा जी, हमारे दोनों डीसीसी प्रेसिडेंट स्वर्णा जी और राजेंद्र जी जो एमएलए भी हैं, हमारे इस विधानसभा के बहुत ही जुझारू एमएलए और आयोजक नागराज जी, हमारे बीच में उपस्थित बहुत सम्मानित आदरणीय वेम नरेंद्र रेड्डी जी, हमारे साथी भाई बलराम नायक जी जो एमपी हैं, रामचंद्रू नायक जी डिप्टी स्पीकर, मुरली नायक जी एमएलए, हमारी युवा एमएलए बहन यशस्विनी जी हमारे बीच में उपस्थित, सत्यनारायण जी हमारे बीच में उपस्थित, तमाम यूथ कांग्रेस के अध्यक्ष भी यहाँ मौजूद हैं, हमारे बीच में उपस्थित सभी फ्रंटल ऑर्गेनाइजेशन के साथीगण, बहुत सम्मानित सभी भाइयों बहनों माताओं, सभी सम्मानित बुजुर्गों और मीडिया के सभी बंधुओं, सभी कांग्रेस के कार्यकर्ता पदाधिकारी साथियों, सबसे पहले मैं आप सबका बहुत
గ్రేటర్ హైదరాబాద్లో వినాయక చవితికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. భారీగా గణనాథులను మండపాలకు తీసుకొస్తున్నారు. గణేష్ ఆగమన్ పేరుతో సంబురాలు చేస్తున్నారు. మండపాలకు పర్మిషన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇక ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఇప్పటికే చెరువులు, పాండ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్ నగరంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు వైభవంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఆగస్టు 27 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భాగ్యనగరంలో 1,00,000కు పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్ గణేష్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గణేష్ల ఆగమనం కోసం యువత, స్థానిక సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. గణేష్ ఉత్సవాల సంసిద్ధత కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. వినాయక ఉత్సవాలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే సమన్వయ సమావేశం నిర్వహించారు. నిమజ్జనం కోసం పోర్టబుల్ చెరువులు, బేబీ పాండ్స్, క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు 160 స్పెషల్ యాక్షన్ టీంలు, హెల్త్ టీంలు సిద్ధం చేశారు. సిటీలో గణేష్ మండపాల నిర్మాణం కోసం హైదరాబాద్ పోలీసులు నిబంధనలు పెట్టారు. నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి పొందాలని సూచించారు. తెలంగాణ పోలీస్, హైదరాబాద్ వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు పోలీసులు. ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే పరిశీలించి అనుమతి ఇస్తామన్నారు అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్. మండపాలు నిర్వాహకులు గణేష్ ఎవరైతే ఇన్స్టాల్ చేయాలనుకున్న వాళ్ళంతా చాలా ఈజీ ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా, ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేసేది ఎక్కడి నుంచి ఎవరైనా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారం ఆన్లైన్లో చేస్తే ఏంటంటే త్రూ పోలీస్ స్టేషన్ అండ్ ఏసీబీ ద్వారా దాన్ని మనము ప్రొసీడింగ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఇన్స్టాల్ చేసినారో వాళ్ళంతా ఈ జియో ట్యాగింగ్ అయ్యి ఉంటుంది. అక్కడ పోయి వాళ్ళు చెక్ చేయడము, ఎవరున్నారో వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉంటాయి లేకుండా చాలా ఈజీ వేలో, సులభమైన మార్గంలో వీళ్ళకందరికి మేము హెల్ప్ చేయడానికి బాగుంటుంది. సిటీ అంతటా మండపాల నిర్మాణం, భారీ గణేష్ విగ్రహాల తరలింపు జోరుగా సాగుతోంది. ఆగమనం పేరుతో గ్రాండ్ గా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. బ్యాండ్, ఆటపాటలు, పటాకులతో గణనాథుడిని మండపాలకు తరలిస్తున్నారు. అటు గణేష్ విగ్రహాల కొనుగోళ్లతో సిటీలోని ప్రధాన మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఫస్ట్ వినాయక్ అంటే దొరుకుతుంది అంటే హైదరాబాద్లో ధూళిపేట. ఇది ఇక్కడొక్కడు దొరుకుతుంది. కరెక్ట్ ఎక్కడి నుంచి తీసుకొని అక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి కళాకారుకి తీసుకొని అక్కడ కూడా రెడీ చేపిస్తున్నారు. అంటే మేము హోల్డ్ ఆన్ హైదరాబాద్, తెలంగాణలో ధూళిపేటలో పోతుంది. ఉప్పుగూడకు చెందిన శ్రీ మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆపరేషన్ సింధూర్ థీమ్తో గణేష్ విగ్రహ నమూనాను రూపొందించింది. 50 రోజుల్లో కళాకారులు డిజైన్ చేశారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వినాయకుడు అందరినీ ఆకర్షిస్తుంది. వినాయకుడు వైమానిక దళాధిపతి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. సో వ్యోమికా సింగ్ గారు చేసిన పాత్ర అది. బెటాలియన్ ఆర్మీ ఉండాలి. స్వామివారి వాహనం మూషికం. దానికి అనుగుణంగా ఉండాలి కాబట్టి మూషికాలకే గన్లు ఇచ్చి నిలబెట్టుకున్నాం అక్కడ. S-400 అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అది మనకి సుదర్శన చక్రాన్ని మన భాషలో, వాడుక భాషలో అనుకుంటాం దాన్ని. ఈ మొన్న క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఆపరేషన్ సింధూర్లో. అందరికి ఇంకా అర్థం కావాలి S-400 ఎట్లా ఉంటుంది, దానికి ఎన్ని మిజైల్స్ ఉంటాయి, దానికి ఏమి ఉంటాయి అని తెలపడానికి ఒక నమూనా పెట్టుకున్నాం ఇక్కడ. ఖైరతాబాద్ బడా గణేశునికి కళ్ళు దిద్దారు కళాకారులు. ముహూర్తం చూసుకొని విగ్రహానికి నేత్రాలు దిద్దారు. ఈ ఘట్టంతో ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తయిందని తెలిపారు నిర్వాహకులు. విశ్వశాంతి మహాగణపతి రూపంలో తయారు చేయండి, 3 ముఖాలు తన్నారు. దాన్ని బట్టి ఈ సంవత్సరం 69 అడుగుల్లో ఈ వినాయకుడిని డిజైన్ చేయడం జరిగింది. ప్రపంచ శాంతి గురించి ఈ సంవత్సరం ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ఈ రోజుతో ఈ వినాయకుడిని పనులు పూర్తి అయ్యి ఈ కర్రలు కూడా తొలగించి భక్తులకు అందరికీ దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. వనస్థలీపురం ఎన్జీఓ కాలనీలో 33 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. సహజ సిద్ధమైన మట్టితో తయారు చేస్తున్నట్లు చెప్పారు నిర్వాహకులు. పర్యావరణాన్ని కాపాడాలని జనాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎందుకంటే నేచర్ కాపాడాలి కాబట్టి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు పెట్టాలని అలా వాళ్ళు ఒక 10-15 మంది వచ్చారన్న. వాళ్ళు వచ్చి ఇట్లా ఫస్ట్ ఒక కోటింగ్ చేసినారు నార్మల్ మట్టి, దాని తర్వాత మళ్ళీ గంగా మట్టి, ఇప్పుడు ఫినిషింగ్ అవుతుంది. నగరంలో రోడ్లు పూర్తిగా బ్లాక్ చేయకుండా, ట్రాఫిక్ కు ఆటంకం కలగకుండా మండపాలు నిర్మించాలని సూచిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ బాలాపూర్లో ప్రతి సంవత్సరం వినాయక చవితికి గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతిసారి కొత్త ఆలయ నమూనాలో నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత. గతంలో కైలాసగిరి, బద్రీనాథ్, రామేశ్వరం, అయోధ్యరాముని ఆలయం వంటి ప్రసిద్ధ ఆలయాల నమూనాలను రూపొందించారు. ఈ ఏడాది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనాలో గణేష్ మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక శిల్పకళ, లైటింగ్, అలంకరణలతో భక్తులకు నిజమైన దేవాలయ వాతావరణాన్ని కలిగించేలా పనులు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు.
సిటీ శివార్లో ఉన్నటువంటి బాలాపూర్ గణనాథుడు అంటే చాలా వరకు ఫేమస్. ఎందుకంటే లడ్డు ఇక్కడ వేలం పాటలో లక్షల్లో పలుకుతుంది. సో ప్రజెంట్ మనం బాలాపూర్లో ఉన్నటువంటి గణేష్ మండపం వద్ద ఉన్నాం. ఇక్కడ గణేష్ మండపం కూడా రెడీ అవబోతుంది. ఇది ప్రతి సంవత్సరం ఒక ఆలయ నమూనాలో ఈ యొక్క బాలాపూర్ గణనాథుడు దర్శనం ఇస్తాడు. సో ఈ సంవత్సరం శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో మండప పనులు అయితే జరుగుతున్నాయి. మనకి విజువల్స్లో చూడొచ్చు. ఈ పనులన్నీ కూడా దాదాపు గత వారం నుండే కూడా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇక చాలా వరకు కూడా ఒక 1994 నుంచి కూడా ఇక్కడ లడ్డు వేలంపాట అనేది నిర్వహిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ గణనాథుడు అనేది కూడా ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ గణనాథుడు ఇప్పుడు దాదాపు ఒక ఈ చిన్న ఒక అడుగు నుంచి దాదాపు 20 అడుగులు, 15 అడుగులు, 30 అడుగులు ఇట్లా పెంచుకుంటూ వస్తూ సో ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వారు అయితే ఈ మండప నిర్మాణం చేపడుతున్నారు. ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఈ ఏర్పాట్లు కూడా మనకి కొనసాగుతున్నాయి. ఇక పండగ దగ్గర పడుతుండడంతో చాలా వరకు కూడా ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్నారు. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి కూడా కొలను శంకర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి వేలంలో ఈ లడ్డూను దక్కించుకున్నాడు. ఎక్కువగా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఈ సదూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఆ ఆలయ నమూనాకు సంబంధించి అసలు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, సో గత సంవత్సరం ఎట్లాంటి ఎట్లాంటి ఆలయ నమూనా ఉండేది, సో ఈసారి ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం తీసుకోవడానికి గల కారణం ఏంటిది, మనతో పాటు ఇక్కడ ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన నిర్వాహకులు కూడా ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం పనులు ఎక్కడి వరకు వచ్చాయి, సో అట్లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. సో ఈ సంవత్సరం ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనా ఎందుకు ఈ నమూనా పెట్టాలనుకున్నారు, తర్వాత ఈసారి బాలాపూర్ గణేశుడు ఏ ఆకారంలో దర్శనం ఇవ్వబోతున్నాడు? గత సంవత్సరము అయోధ్య రామ మందిరం ఉన్నదో ఆ నమూనాతోని గత సంవత్సరం మేము అయోధ్య రామ మందిరం నిర్మించినాం నమూనాలు. ఈ సంవత్సరం కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని ఈసారి ఎలాంటి మండపం నిర్మిస్తే బాగుంటుందో అంటే అందరం కూర్చొని ఈసారి భువనగిరి దగ్గర ఉన్న మన స్వర్ణగిరి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది కదా, ఆ టెంపుల్ నమూనా చాలా బాగుంది, అది వేస్తే బాగుంటుంది అంటే అందరం కలిసి కూర్చుతో నిర్ణయం తీసుకున్నాము. ఆ విధంగానే ఈ సంవత్సరం మన స్వర్ణగిరి టెంపుల్ నిర్మిస్తున్నాం. ఇక్కడ నమూనా అండి అంతే, కానీ టెంపుల్ కుట్రలు కాదు. వేలంపాటలో గత సంవత్సరం ఎంత మేరకు ఎన్ని లక్షలు లడ్డు పలికింది, అసలు వేలంపాట ఎప్పుడు ప్రారంభం చేశారు ఈ బాలాపూర్లో? బాలాపూర్లో వేలంపాట 1994లో కొలన్ మోహన్ రెడ్డి అనే రైతు 450 రూపాయలకు తీసుకున్నాడు. ఇలా ఈ లడ్డు వేలంపాట అప్పుడు ప్రారంభమై గత సంవత్సరం కొలన్ శంకర్ రెడ్డి తీసుకున్నాడు 30 లక్షలు 1,000 రూపాయలు. ఈ సంవత్సరం మేము అనుకుంటున్నాం ఒక 3 నుంచి 4 లక్షలు పెరుగుతుందని చెప్పి మా కమిటీ సభ్యులం మేము అనుకుంటున్నాం, కానీ ఎంత పోతుందో మాత్రం ఆ భగవంతుని తెలియాలండి. వేలంపాటలో వచ్చేటువంటి అంటే మీకు 1994 నుండి కొన్ని లక్షల్లో పెరుగుతూనే ఉన్నాయి. సో ఈ డబ్బులంతా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మళ్ళీ గణేష్ మండపానికే ఉపయోగిస్తారా? ఈ వేలంపాటలో వచ్చిన డబ్బులు అండి మన చందా రూపంలో వచ్చిన డబ్బులు కానీ ఎంత వచ్చిందని చూసుకున్న తర్వాత లెక్కలు చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మేము ఇప్పటికైతే ఒక 1,60,00,000 రూపాయల దాకా ఇప్పుడు గ్రామాల గుడిలకే కానివ్వండి, మన ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీ స్కూల్కే కానివ్వండి, ఒకసారి వరద బాధితులకు కొద్దిగా వాళ్ళకు కూడా సాయం చేసినాము. మేమందరం కమిటీ మెంబర్ కూర్చున్న తర్వాత దేనికన్నా ఇవ్వాలనుకుంటే అప్పుడు డిసైడ్ చేసిన తర్వాత దీనికి పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటాము. ఆ ప్రకారం ఎలాంటి కార్యక్రమం అయినా సరే, ఏమైనా ఊరికి ఏమైనా అవసరం ఉన్నా సరే, ఎలాంటి అవసరం ఉన్నా కానీ ఉత్సవ కమిటీ కూర్చొని వాళ్ళకు అదొక డబ్బు అందజేస్తాం. ఏ టైంకి పూజా కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది వినాయకుడికి సంబంధించి? 27 తారీఖు సాయంత్రం 4 నుంచి 5 మధ్యలో ఈ కమిటీ మెంబర్లు అందరూ కూర్చున్న తర్వాత ఇంచుమించు 2 నుంచి 3 గంటలు ఈ స్వామివారి పూజ జరుగుతున్నది. అందుకే 6 నుంచి 7 గంటల మా ఉత్సవ సమితి మొదటి పూజ ప్రారంభం అయిన తర్వాత ఈ 3 గంటల తర్వాత మిగతా భక్తులకి వాళ్ళకి దర్శనం అవుతుంది. ఊరి పెద్దలందరూ కూర్చొని వాళ్ళు కూడా కంటిన్యూ ఓరేంకోరు పూజ చేసుకుంటారు. వచ్చే భక్తులకు మాత్రం ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా ఏర్పాట్లు మేము మంచిగా చేస్తున్నాం. 5,000 కట్టనవసరం లేదా? 5,000 కట్టి మళ్ళీ 30 లక్షలు కట్టిన వాళ్ళకే అవకాశం ఉంటుందా? స్టార్టింగ్ ఎంట్రీ ఎవరైనా సరే 5,000 కడితేనే వాళ్ళ పేర్లు
నమోదు చేస్తాం. సో చూడొచ్చు, మొత్తానికైతే పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. పూజకు అంటే మనకి సోమవారం మధ్యాహ్నం కల్లా కూడా ఈ పనులు పూర్తవుతాయి. ఈ బాలాపూర్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో మనకి చూడొచ్చు, సేమ్ మనకి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలోని ఇక్కడ వాటర్లో పద్మనాభ స్వామిని పెట్టి ఈ ఒక ఆలయ దర్శనాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఒకసారి ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ కూడా ఆల్రెడీ వచ్చేసారు, ఇక్కడ చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వివిధ ప్రముఖులతో పాటు భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి సో వాటికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇంజనీరింగ్తో సహా ఇక్కడ వచ్చి ఈ స్టేజ్ కానీ, ఎందుకంటే వేల సంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చెక్ చేస్తున్నారు. ఇప్పటికే పనులు కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి బాలాపూర్ గణేష్కి సంబంధించి. ఇదే బాలాపూర్ గణనాథునికి సంబంధించినటువంటి వేలంపాటలో మాత్రం గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా కూడా వేలం పాట పాడే అవకాశం ఉంటుంది. ఇందులో పాల్గొన్న వాళ్ళు ఖచ్చితంగా 30 లక్షల పైగా కూడా డిపాజిట్ చేస్తేనే ఇందులో వేలం పాటలో అర్హులంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే బాలాపూర్ గణనాథునికి సంబంధించినటువంటి మండప పనులు కొనసాగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం కల్లా మండప పనులు పూర్తవుతాయి. సోమవారం సాయంత్రానికి బాలాపూర్ గణనాథుడు పూజలు చేస్తారు. పూజల అనంతరం భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఇది బాలాపూర్ గణేష్కి సంబంధించినటువంటి మండపానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ హర్షతో అనిల్ V6 న్యూస్ బాలాపూర్ నుండి. 2 రోజుల ముందుగానే ఖైరతాబాద్ మహాగణపతి సంబరాలు ప్రారంభమయ్యాయి. బడా గణేష్ ఆగమన కార్యక్రమం చేశారు నిర్వాహకులు. ఇక మహాగణపతి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్కూల్ స్టూడెంట్స్ నృత్య ప్రదర్శన చేశారు. మరాఠీ బ్యాండ్తో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీజేల హోరు, యువత కేరింతల నడుమ ఆగమన కార్యక్రమం జరిగింది. 71వ ఏట 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు ఖైరతాబాద్ గణేష్. अलंकारमंडित शस्त्रास्त्र शास्त्र पारंगत क्षत्रिय कुलावतंस सिंहासनाधीश्वर गौ ब्राह्मण प्रतिपालक श्रीमंत 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 श्री छत्रपती शिवाजी महाराजांचा श्री छत्रपती शिवाजी महाराजांचा जय भवानी जय भवानी हर 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 भारत माता की भारत माता की वंदे 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 जय श्री राम
ఉన్నత చదువుల్లో రాణించేందుకు అబ్రాడ్ ఎడ్యుకేషన్ సెమినార్లు విద్యార్థులకు ఉపయోగపడతాయన్నారు అంబేద్కర్ కాలేజ్ కరెస్పాండెంట్ సరోజా వివేక్ వెంకటస్వామి. ఇక అబ్రాడ్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించిన వై యాక్సిస్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. వై యాక్సిస్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ ఫౌండర్ సీఈఓ జేవియర్ ఆగస్టిన్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ఎడ్యుకేషనల్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని వారి డౌట్స్ ను క్లియర్ చేసుకున్నారు. Having Mr. Xavier Augustine, he spoke about his book, How to Become a Global Indian, how to pick up all the needed resources, become strong, whether it's communication skills or the computer skills, and every student can become a global Indian, getting ready to the world, whichever corner of the world. He can go and then be the leader, be the boss of it. Nobody can think that, oh my God, I can't do this or I can't afford it. Everything can be within their reach if they put their heart and soul in it, and they will be successful. I think it was an amazing session, and it was great having Xavier in the campus and motivate our students. I'm sure many students were really motivated, and they are eager to ask so many questions, and that's where is the success of our session today. Yeah, I had a very fruitful day. I was very happy, very curious students, very interested students. The hall full of students, but everybody were paid so much, very attentive, and it is very a new idea, a new idea about Bano Global Indian. They never heard of it. They were very curious to know who is a global Indian. And as I went through the whole drill of explaining to them this high concept, they all sat, listened to it, participated. I also taught them about becoming a global Indian, and taught them about I am not yet, to have a growth mindset. They just understood it all, and I used to ask them, okay, now chant everybody, not yet. Then I say 1, 2, 3, Bano Global Indian, all say Global Indian. I just loved it. It was a field day for me. Fantastic. And I should give a lot of credit to Saraju Garu for what a school. Everywhere I go around on this, in the campus, it's such a great energy. And it just comes from the fountainhead is Saraju Garu. That's brilliant. కావూరు హిల్స్ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కార ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ఇక వర్షాలతో డ్రైనేజ్ ఓవర్ఫ్లో సమస్య వచ్చిందని డీస్టీలింగ్ పనులు చేయాలని అధికారులకు సూచించారు. సమీప భవనాల సీవరేజ్ను దుర్గం చెరువు ఎస్టీపీకి అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఎండీ అశోక్ రెడ్డి. పార్కులు, రహదారుల ఆక్రమణలపైనే ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా ప్రజావాణికి 48 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. గచ్చిబౌలిలో ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సొసైటీ లేఅవుట్ అలో సంధ్య కన్వెన్షన్ యజమాని కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. ఇక నిబంధనలు పాటించకుండా కట్టిన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఫిర్యాదుదారులు. నగరానికి మంచినీటిని అందించే జలమండలి టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది. ప్రజలకు అందించే సేవలను మరింత స్పీడప్ చేయడానికి ఏఏ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటుంది. డ్రింకింగ్ వాటర్ సప్లైతో పాటు మురుగునీటి నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతోంది. ఇక జలమండలికి వచ్చే ఫిర్యాదులను ఏఏ ద్వారా విశ్లేషిస్తూ ఏఏ ప్రాంతాల నుంచి సమస్యలు వస్తున్నాయో గుర్తిస్తున్నారు. ఏఏ ప్రాంతాల వారు ఎక్కువగా ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారో కూడా తెలుసుకుంటున్నారు జలమండలి అధికారులు.
వినియోగదారుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతోంది జలమండలి. ఏడాదిగా వచ్చిన ఫిర్యాదులను కొన్ని రోజులుగా ఏఐ ద్వారా విశ్లేషిస్తున్నారు. ఏ ప్రాంతాల నుంచి ఏ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయో విశ్లేషిస్తున్నారు. ఏ ప్రాంతాల వారు అధికంగా ట్యాంకర్లు బుక్ చేసుకున్నారో కూడా పరిశీలిస్తున్నారు. గతేడాదిగా ఉన్న డేటాను ఏఐ ద్వారా విశ్లేషించి ఏ అపార్ట్మెంట్స్ నుంచి అత్యధికంగా బుక్ చేసుకున్నారో తెలుసుకుంటున్నారు అధికారులు. ఏఏ ద్వారా తీసిన డేటాలో ప్రగతి నగర్లోని సౌత్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏడాదిలో 674 ట్యాంకర్లు బుక్ చేసుకున్నట్లు తేల్చారు అధికారులు. దీంతో అపార్ట్మెంట్ వద్దకు వెళ్లిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అక్కడ ఎలాంటి ఇంకుడు గుంతలు లేనట్లు గుర్తించారు. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసుకోవాలని అపార్ట్మెంట్ వాసులకు సూచించారు. ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీళ్లు వస్తాయని వారికి వివరించారు అశోక్ రెడ్డి. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 6,50,000కు పైగా వివిధ సమస్యలపై జలమండలి కస్టమర్ కేర్కు ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఏఐ ద్వారా ట్యాంకర్ బుకింగ్స్ ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు అధికారులు. సివరేజ్ ఓవర్ఫ్లోపై ఫిర్యాదులపై కూడా స్పెషల్ ఫోకస్ పెడతామంటున్నారు జలమండలి అధికారులు. ప్రజలకు సత్వర సేవలు అందించడానికి ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు జలమండలి అధికారులు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్పై రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. ఇక నియోజకవర్గంలో కొత్తగా 79 పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలు వచ్చాయి. గతంలో 329 ఉన్న పోలింగ్ స్టేషన్లను 408కి పెంచనున్నామని తెలిపారు ఆర్వీ కర్ణన్. ఏవైనా అభ్యంతరాలు ఉంటే రేపు సాయంత్రంలోపు తెలపాలని పార్టీల ప్రతినిధులను కోరారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్. రేషనలైజేషన్ రిపోర్టును ఈ నెల 28లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలన్నారు. రాజకీయ పార్టీలు వెంటనే బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితా సమర్పించాలని కోరారు కర్ణన్. ఇక నియోజకవర్గానికి జనవరి నుంచి ఆగస్టు 15 వరకు 19,237 దరఖాస్తులు రాగా 3,767 దరఖాస్తులు రిజెక్ట్ చేసినట్టు తెలిపారు ఆర్వీ కర్ణన్. సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రవీంద్ర భారతిలో మూవీ, టీవీ, డిజిటల్ ఆర్టిస్టుల పుష్కర మహోత్సవానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. ప్రభుత్వం నుంచి కార్మికులకు ఏదో ఒక లాభం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టిస్ట్ పెన్షన్ కోసం ఢిల్లీ స్థాయిలో మాట్లాడతానని చెప్పారు. ఇక ఆర్టిస్టులంతా ఒకే యూనియన్ గా ఉండి కోట్లాడాలన్నారు వివేక్. చిన్న ఆర్టిస్టు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా మంచిగా ఉంటారు అనుకుంటారు అందరు కూడా. కానీ నేను ఇంటర్మీడియట్ మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు హనుమంతరావు గారు అని వరంగల్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ఉంది. వారు ఎప్పుడు చెప్పేవారు అన్నమాట, వారు బుర్రకథలు చెప్పేది. కానీ హైదరాబాద్కి వచ్చి ఏదో ఒక ఫిలింలో యాక్ట్ చేయాలని చాలా తపన ఉండేవాడికి. సో వారు చెప్పేవారు అన్నమాట, ఎన్ని కష్టాలు ఉన్నాయి జూనియర్ ఆర్టిస్ట్, ఏంటి సమస్యలు ఉన్నాయని చెప్పి వారు ఎప్పుడు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు చెప్పేవారు. అప్పుడు నాకు కొంచెం అనుభవం వచ్చింది. నిజంగానే ఈ ఇండస్ట్రీలో ఒక స్ట్రగుల్ ఉంటుంది. అందరికీ కూడా డైలీ ఉద్యోగం ఉండదు. మూవీ ప్రొడ్యూసర్స్ వారు ఎప్పుడు పిలిచినా అప్పుడు రావాలి, ఎన్ని గంటలు పని చేయించుకుంటారు అంటే ఇవన్నీ అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. ఇలాంటి ఇండస్ట్రీలో మీరందరూ కూడా పనిచేస్తున్నారు, వారికి భద్రత కల్పించాలి. ఈరోజు కూడా ఇండస్ట్రీ చాలా పెద్దగా అయింది. అందరు కూడా 200 crore ప్రాజెక్ట్ అంటారు, 300 crore ప్రాజెక్ట్ అంటారు. కానీ మీరందరూ మీ సమస్యలు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడే చాలా నిజంగానే మీ అందరికీ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏదో ఒకటి మీకు
భద్రత కల్పించాలి. నేను ఎస్పెషలీ లేబర్ మంత్రిగా ఉన్నాను. మీ సమస్యలు ఏదైతే ఇప్పుడే చెప్పారో డెఫినెట్లీ నేను ఇమీడియట్గా ఒక మీటింగ్ పిలిపించి మీ సమస్యలు ఎట్లా పరిష్కరించాలో డెఫినెట్లీ మీరు ఏదో ఒక లాభం పొందేలాగా చేస్తాను. మీరు ఏదైతే అసోసియేషన్ చాలామంది ఉన్నారు, అసోసియేషన్ నాకు తెలుసు. ఇంత పెద్ద అసోసియేషన్ మీ అందరికీ కూడా ఒక మంచి ఆఫీస్ బిల్డింగ్ అవసరం. నేను కలెక్టర్ గారికి ఆల్రెడీ రాయడం జరిగింది. మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి లేదు మన జూనియర్ ఆర్టిస్ట్కి మనం వారికి ఆదుకోవాలి, వారికి ఎలాగైనా ఈ ల్యాండ్ అలాట్ చేయాలని చెప్పి ఒక 200 స్క్వేర్ సార్ చాలామంది ఉన్నారు ఇక్కడ డైలాగ్ ఆర్టిస్ట్, వారికి గుర్తింపు ఉండాలని చెప్పి సో చాలామంది వచ్చారు ఇక్కడ. మీరు సమస్యలు డెఫినెట్లీ మేము గవర్నమెంట్ తరఫు నుంచి పరిష్కరిస్తామని చెప్పి మీకు మళ్ళీ ఒకసారి భరోసా. ఇంకొక డిమాండ్ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ త్రూ ఆరోగ్యశ్రీ అని చెప్పి మీరు అన్నారు. సో ఇది కూడా మనం ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఎట్లా ఇంక్లూడ్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేపిస్తాను. ఇది ఎట్లా ఆరోగ్యశ్రీ స్కీమ్ అయితే డెఫినెట్లీ చేయించవచ్చు. ఇంకోటి ఇందిరమ్మ హౌజెస్, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ హౌజెస్ కాదు, ఇందిరమ్మ స్కీమ్ ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అది చాలా తక్కువ ఇల్లు ఇక్కడ సిటీలో కట్టారు. ఎవరికి అందరికీ కూడా లాభం పొందలేదు. అందుగురించి అప్పుడు కూడా చాలామంది ఇదే కోరినారు అనమాట. సార్ మాకు కూడా 3-4 lakhs ఇస్తే మేము మా ఇల్లును మంచిగా చేసుకుంటాము, మీరు స్కీమ్ చేంజ్ చేయండి అని చెప్పి ఆ రోజుల్లో కూడా చాలామంది రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వారే స్కీమ్ ద్వారా ఎవరికైతే అర్హతలు ఉన్నారో వారికి ఈ స్కీమ్ ద్వారా మనం ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చే అవసరము. నేను మొన్న కూడా జూబ్లీ పోయినప్పుడు చాలామంది ఇదే డిమాండ్ చేస్తారు, సార్ మాకు ఇందిరమ్మ ఇల్లులు ఎట్లైనా కల్పించాలని చెప్పి వారు కోరడం జరిగింది. నేను రివ్యూ మీటింగ్ త్వరలోనే తీసుకుంటున్నాను మన జూబ్లీస్ కోసము. అప్పుడు చర్చించినప్పుడు ఈ విషయం కూడా మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆర్టిస్ట్ పెన్షన్ ఇది స్పెషల్గా తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సో జూపల్లి కృష్ణారావు గారు ఇప్పుడు వస్తారు, డెఫినెట్లీ ఢిల్లీలో కూడా మాట్లాడి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. నేను కూడా ఢిల్లీకి రాస్తాను, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో వస్తుంది కదా, నేను వారితో మాట్లాడి అందరికీ వచ్చేలాగా ప్రయత్నం చేద్దాం. కానీ దానిలో మినిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండాలి, లేకుంటే అందరూ కూడా ఇంక్లూడ్ చేయాలంటే కష్టం అవుతుంది గవర్నమెంట్కి. సో మీ అన్ని ఇష్యూస్ కూడా డెఫినెట్లీ ఏదో ఒక ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, మీరందరూ కూడా ఒక విషయం, మూవీ ఆర్టిస్ట్, డిజిటల్ ఆర్టిస్ట్, డైలాగ్ రైటర్స్ అందరూ కూడా మీరు స్ట్రాంగ్ యూనియన్ ఉండాలి. మీరు స్ట్రాంగ్ యూనియన్ ఉన్నప్పుడే మీ డిమాండ్ కూడా ఎవరన్నా ఒప్పుకుంటారు. సో మీరందరూ కూడా 10 యూనియన్లు చేయకండి, ఎందుకంటే 10 యూనియన్ చేస్తే మళ్ళీ అది డైల్యూట్ అయిపోతుంది. మీరు ఒకటే యూనియన్లో ఉండి ఆ యూనియన్లో కొట్లాడండి. మీ హక్కుల గురించి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇస్తే మేము కూడా ఒక యూనియన్తో డీల్ చేయడం మాకు చాలా సులభంగా ఉంటుంది.